start is tomorrow is your birthday, okay? Tomorrow you can wear. Okay? Okay. Mommy friends coming. Yeah, tomorrow coming. Tomorrow all your friends are coming. Okay? Sorry. Crayon, Joshanti, Neha, Ufot, Abiha. Okay, your friends. Finish Shiva's birthday. Shiva birthday finish. With Daddy. Daddy coming. Okay? Daddy coming, we'll go outside. Okay? Happy birthday, Nitava. Happy birthday, Gunu, Nitura. What, Gunu? Whose birthday? Gunu birthday. It's Nitura birthday is coming tomorrow, okay? Okay. Happy? What, Gunu? Today's birthday is Mama's coming. Gunama birthday coming tomorrow. Okay? Okay. Yes. Gunu, what do you want to buy? Balloons. Balloons. Yepa? సో అదనమాట సంగతి. వెల్కమ్ టు గున్నమ్మస్ 5th బర్త్డే అండి. ఇప్పుడు బెలూన్లు, డెకరేషన్ ఐటమ్స్ అన్నీ కొనుక్కోవాలి కదా, అందుకే షాపింగ్కి వచ్చినాము. డే టు డే అబుదాబిలో డే టు డే ఇస్ ద బెస్ట్ ఆప్షన్ అండి. అన్ని ఐటమ్స్ దొరుకుతాయండి. పిల్లలకు కావాల్సిన రిటర్న్ గిఫ్ట్స్ కూడా ఇక్కడ బాగా దొరుకుతాయి కాబట్టి సో నో వరీస్, వన్ స్టాప్ షాప్ అంటారు కదా, డే టు డే వచ్చేసేయండి బర్త్డే ఉంటే మీ ఇంట్లో. అండ్ ఎస్, సో కావాల్సిన ఐటమ్స్ అన్నీ తీసుకున్నాం, బయటకు వచ్చి నిల్చున్నాం అనమాట. ఇక్కడ చూస్తున్నారు కదా, డే టు డే 24 hours ఓపెన్ ఉంటుంది అనమాట. యూఏలో దిస్ ద ఓన్లీ వన్ షాపింగ్ సెంటర్ 24/7 ఓపెన్ ఉంటుంది. అండ్ రష్ కూడా చాలా ఉంటుందండి. ఎవ్రీ వన్, ఇట్స్ నాట్ అబౌట్ వీల్ ఈ కేటగిరీ వాళ్ళే వస్తారు కానీ అందరూ ఈ షాప్కి వస్తారనమాట. శివ శివా, అబుదాబి సిటీ చూడండి, చీకట్లో కూడా లైట్ల మీద మంచిగా వెలిగిపోతుంటుంది. ఇక్కడ 11, 12, 1 అయినా కూడా సరే, వీకెండ్ వస్తే మట్టుకి బయట మంది మస్తు తిరుగుతుంటారు అనమాట. ఇది సంగతి. ఈ ఏరియాలో పార్కింగ్ దొరికిన వాళ్ళకైతే అవార్డు ఇవ్వాలన్నమాట, దండేసి దండం కూడా పెట్టొచ్చు. సో మాకు చాలా దూరంలో పార్కింగ్ దొరికింది, అందుకే మా ఆయన కార్ తీసుకురావడానికి పోతే మేము డే టు డే ముందర నిల్చొని వెయిట్ చేస్తున్నాం అనమాట. Tomorrow Gunu birthday. Okay, I'm sorry, my bad. I will not. ఓపెన్ చేద్దామా? Okay, I will not. ఓపెన్ చేద్దామా? Okay? ఓపెన్ చేద్దామా? Tomorrow. Mommy, don't open it. వై? Birthday Gunu. Oh, happy birthday. birthday, Gunu, how old are you? 5 counter. 5. తాత నెక్స్ట్ She టుమారో. will make messy. Tomorrow open, okay? తాత వద్దురా, రేపు ఓపెన్ చేద్దాం. వీటిని రేపు ఓపెన్ చేద్దాం. నో ఓపెన్. పొద్దున్నే ఇల్లు క్లీనింగ్, పూజ అన్నీ కంప్లీట్ అయిపోయినాయి అనమాట. కొత్త డ్రెస్సే వేద్దాం అన్నట్టుగా ఏదో కొత్త డ్రెస్ ఉంటే వేసేసిన. పూజ అయిపోయిన తర్వాత మళ్ళీ పార్టీ టైంలో పార్టీ డ్రెస్ వేద్దాం అన్నట్టు. హ్యాపీ బర్త్డే కన్నా. స్మైల్ చేయాల్సి వచ్చింది. This is not to wear on party. You have new dress for party, okay? Okay? So just the pink balloons. అబ్సెషన్ అయిపోయింది నిజంగా. పిల్లలకి పింక్ అని అబ్సెషన్ అయిపోయింది. అంటే గర్ల్స్ అనగానే పింక్ కలర్ బెలూన్స్ అని చెప్పేసి. సో పింక్ బెలూన్స్. సౌండ్లు వస్తాయి మంచిగా. ఎండ్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ అనమాట. ఓకే, తిన్నాక చేసుకోండి, అయిపోతుంది. తినే వరకల్లా కంప్లీట్ చేసుకోవాలి. ఈ స్టిక్స్, బెలూన్ స్టిక్స్ అంటారు వీటిని. దీస్ ఆర్ బెలూన్ స్టిక్స్. ఐ షో యూ హౌ టు యూజ్ దిస్. Sorry, Gunu, sorry. ఏమైందా? నువ్వు కనిపిస్తున్నావా ఇడా? హాయ్ చెప్పు. హాయ్ హాయ్. ఏం కాదు ఇది. Why are there? That's how you show Oh. Is this a lot? I'm not. No need, don't open it. కొంచెం
సో దిస్ ఈజ్ హౌ మెస్ ఇట్ లుక్స్ అండి. నేను యాక్చువల్‌గా అన్నీ అంటే సింపుల్‌గా ఇంట్లోనే ఎట్లా డెకరేట్ చేసుకోవచ్చు అన్నది నేను మీకు చూపిద్దాం అనుకున్నాను అనమాట. ఇవి ఫ్లవర్స్ అండి. బెలూన్స్‌తో ఫ్లవర్స్ చేయొచ్చు చాలా ఈజీగా. ఇది జస్ట్ 5 దిర్హంలో దొరుకుతవి అండ్ మల్టిపుల్ టైమ్స్ యూజ్ చేయొచ్చు. అండ్ దేర్ ఆర్ సో మెనీ యాక్సెసరీస్ దట్ ఐ బ్రాట్ చూపిద్దాం అనుకుంటున్నా గానీ చూస్తున్నారు కదా నా లైఫ్ ఎంత మెస్సీగా ఉంటుందో. అండ్ ఈ డెకరేషన్ చేయాలి, మళ్ళీ లంచ్ చేసుకోవాలి, పిల్లలకి తినిపించాలి, వాళ్ళని పడుకోబెట్టాలి, మళ్ళీ సాయంత్రానికి ప్రిపేర్ చేసుకోవాలి. ఇట్స్ ఎ హోల్ బిగ్ టాస్క్ అండి. ఐ కెనాట్ షో యూ ఎనీథింగ్. ఏదో ఫటాఫట్ చేసేస్తా. ఈవెన్ నేను చేస్తున్నప్పుడు వీడియో తీద్దాం అనుకున్నా కూడా నా దగ్గర టైం లేకుండే. సో ఎంట్రన్స్ అయితే ఇట్లా డెకరేట్ చేసాము సింపుల్. నేను ఒక ఆర్చ్ పెట్టేసిన అండ్ మధ్య మధ్యలో అక్కడక్కడ కొన్ని చిన్న చిన్న రిబ్బన్స్ యాడ్ చేసిన అండ్ డోర్కి కూడా ఒక చిన్న ఫ్లవర్ పెట్టిన యాజ్ యూ హ్యావ్ సీన్ ఆల్రెడీ. అండ్ ఈ టేబుల్ దగ్గర కూడా నంబర్ 5 తోని ఒక పెద్ద స్టాండ్ చేసిన అది పెట్టేసిన అనమాట ఎంట్రన్స్ లో. ఇట్ లుక్స్ వెరీ సింపుల్. లిటిల్ పార్టీ వైబ్ ఇస్తుంది అనమాట. అండ్ ఈ లిటిల్ స్పేస్లోనే డెకరేట్ చేద్దాం అనుకున్నాను. యాక్చువల్గా నేను ఇంకా వేరే ప్లాన్ ఉండే నాకు, కానీ విజయ్కి వచ్చేసి మీటింగ్ స్టార్ట్ అయిపోయింది అండ్ పిల్లలు ఇద్దరు ఏడుస్తుండే. సో మధ్యలోనే నేను అనుకున్న ప్లాన్ అంతా డ్రాప్ చేసి ఏదో సింపుల్గా అట్లా చేసేసిన అనమాట. అండ్ మీరు చాలా చోట్ల చూసే ఉంటారు, ఒక వాల్ లాగా చేసి దానిపైన 5 అని పెడతారనమాట. అంటే బర్త్డే నెంబర్ని పెడతారు. ఇట్ వాస్ వెరీ ఈజీ అండి, మనం ఇంట్లోనే చేసుకోవచ్చు. ఇప్పుడు నేను అదే చేస్తున్నా. మీకు కన్వే అవుతుందని అనుకుంటున్నాను. ఇట్లా ఫస్ట్ 2 బెలూన్స్ తీసుకొని ఇట్లా నాట్ చేసుకోవాలి అండ్ ఆ 2 బెలూన్స్ని జిగ్జాగ్ లాగా మనము టై చేసుకోవాలి. సో 4 బెలూన్స్తోని, సో మనకి ఎంత హైట్ కావాలనుకుంటే అన్ని బెలూన్స్తోని మనము బేస్ తయారు చేసుకుంటూ పోవాలన్నమాట. సో ఇక్కడ నేను మీకు చూపిస్తున్నా కదా, అట్లా జిగ్జాగ్ చేసుకోవాలన్నమాట. ఐ డోంట్ నో నేను చూపిస్తున్న విధానం కరెక్టా లేదా, నేను నా పాయింట్ని కూడా నేను ప్రాపర్గా కన్వే చేయలేకపోతాను. బికాజ్ ఐఎమ్ దట్ రష్ అనమాట. ఆల్రెడీ 3 o'clock అవుతుంది, వాడు ఇంకొక 1 hour స్లీప్ వేయాలి. సో అట్లా 4 బెలూన్స్ చేసుకున్న తర్వాత రిబ్బన్తో ఒకదానిపైన ఒకటి పెట్టి కట్టేసేయండి అనమాట. నీట్గా కట్టేసి అండ్ 5 పెడితే సరిపోతుంది. దట్స్ ఆల్ అండి. డ్రెస్ మాత్రమే వేసుకున్న పిల్లలు ఇద్దరు రెడీ చేసేసరికి నాకు అయిపోయింది. కనీసం హెయిర్ ఇట్లా రోల్ చేసుకుందాం అనుకున్నా కూడా ఏం లేదు. సో మధ్యాహ్నం లంచ్ కూడా స్కిప్ చేసిన. ఈ పార్టీ డెకరేషన్కి లంచ్ కూడా విజయ్ గారు మధ్యాహ్నం మీటింగ్కి కూర్చుంటే ఇప్పుడు మీటింగ్ కంప్లీట్ చేసుకున్నారు. కొంచెం చాయ్ పెట్టు పాప అంటే సరే అని ఆయనతో పాటు నేను కూడా చాయ్ పెట్టుకున్నా. ఎనీథింగ్ అంతే, ఇంకా నేను ఎప్పుడు రెడీ అవ్వడానికి నాకు టైం దొరకదు. సో చలో కేక్ వచ్చింది, ఓపెన్ చేసేద్దాం. అండ్ ఈ కేక్ వచ్చేసి నేను నా ఫ్రెండ్ దగ్గర ఆర్డర్ చేశానండి. తను హోమ్ బేకర్, చాలా బాగా చేస్తుంది, డెకరేషన్ కూడా మంచిగా చేసిస్తుంది. ఇట్ వెరీ రీజనబుల్ ప్రైజెస్. ఇది వచ్చేసి నాకు 250 dirham పడింది. ఎస్. అండ్ ఈ కేక్ థీమ్ వచ్చేసి గున్నమ్మ సెలెక్ట్ చేసుకుంది అనమాట. దాంట్లో రెయిన్బో కావాలంటే అండ్ యూనికార్న్ కూడా కావాలంటే పాపం 2 కలిపి చేసి ఇచ్చింది ఆ అమ్మాయి. చాలా ఓపిక్గా చేసి ఇచ్చారు. అండ్ ఫ్రీగా డెలివరీ చేస్తారండి. అంటే మనం కేక్ ప్రైస్ మాత్రమే తప్పిస్తే డెలివరీకి పెద్దగా ఛార్జెస్ ఏం తీసుకోరు. అంటిల్ అండ్ అన్లెస్ ఇట్స్ టూ ఫార్. సో ఆల్ అరేంజ్మెంట్స్ డన్ అండి. గెస్ట్ల కోసం అని చెప్పేసి వెయిట్ చేస్తున్నాము. గెస్ట్లు ఎవరు లేరు, గున్నమ్మ ఫ్రెండ్సే వస్తారు. ఇంకొక 10-15 నిమిషాల్లో వచ్చేస్తారు. Go, Abhi, ha, Udhud, go. Curious. Let them open. No, they are more curious. Wow. Oh wow. What do you have? It's okay. Let them open. No, let them open. No, they're open. Wow. దట్స్ ఆల్ అండి. బర్త్డే అయిపోయింది. యూనో గిఫ్ట్స్ ఓపెన్ చేయడం కూడా అయిపోయింది అనమాట. అంత ఫాస్ట్గా అయిపోతాయి మా ఇంట్లో పనులన్నీ, పిల్లలు ఆగుతారా. అండ్ దిస్ ఇస్ మై బెస్ట్ ఫ్రెండ్ అండి. సో వాళ్ళు మేమిద్దరమే జస్ట్ లంచ్ డిన్నర్ చేద్దామని చెప్పేసి కూర్చున్నాము. సో ఐమ్ కుకింగ్ చికెన్, పనీర్ అండ్ బగారా రైస్, తెలంగాణ స్టైల్ బగారా రైస్. దే ఆర్ ఫ్రమ్ శ్రీలంక. సో వాళ్ళకి మన స్టైల్ వంటలు తినిపిద్దాం అన్నట్టుగా ఐఎమ్ కుకింగ్ నౌ. సో గున్నమ్మ స్కూల్లో కూడా గిఫ్ట్స్ పంచుతామంట. చాక్లెట్స్ ఒకటే ఇస్తే ఏం బాగుంటుంది. సో స్కూల్ రిలేటెడ్ ఇద్దాం అన్నట్టుగా టాయ్స్ ఇస్తే బాగాలేకుంటుంది. ఉత్త చాక్లెట్ ఇచ్చుడుకు బదులు సో ఒక ఎరేజర్ తీసుకున్నా, ఒక షార్ప్నర్ అండ్ ఒక పెన్సిల్. సో దాన్ని ప్యాక్ చేసి ఇవ్వడానికి చిన్న
బాక్స్ తీసుకున్నాను అనమాట. సో ఇది ఒక బాక్స్ లాగా వస్తుంది, దాన్ని మనం ఇప్పుడు దోస్ ఆర్ ఫర్ యువర్ ఫ్రెండ్స్. ఓకే, సో ఇవేంటంటే ఇట్లా మనం ప్యాక్ చేసుకోవాలన్నమాట. ప్యాకింగ్ కవర్స్ ఉన్నవి డిఫరెంట్ కలర్స్. యా ఓపెన్ ఇట్. శివప్ప చూపిస్తున్నావా? ఓకే, సో ఇవన్నీ ఇట్లా క్యూట్ బాక్సెస్ ఉన్నాయి అనమాట. వీటిని మనం ఇప్పుడు వాళ్ళు ఆల్రెడీ డై చేసి ఇచ్చారు, వీటిని మనం జస్ట్ బాక్స్ లాగా చేయాలన్నమాట. సో దట్స్ ఇట్. దీంట్లో అన్నీ ఒకటొకటి వేసి ఒక చాక్లెట్ వేసి ఇస్తే సో పిల్లలు కూడా హ్యాపీగా అవుతారు. అదే అనమాట. యు లైక్ ఇట్? Yes, I like it sticker. వెరీ గుడ్. Yes. Because సో ఈ విధంగా డై పేపర్స్ కూడా పిల్లలకు బాగా యూజ్ అవుతాయని చెప్పేసి తీసుకున్నాను. ఈ ప్యాకింగ్ చేస్తా నైట్ అయిపోయింది. యాక్చువల్గా అయితే బర్త్డే అయిపోయిన నెక్స్ట్ డే రోజే పంపించాల్సింది, కానీ బర్త్డే అయిపోయిన 1 వీక్ తర్వాత నేను ఈ గిఫ్ట్లు పంపిస్తున్నాను అనమాట. బికాజ్ లాస్ట్ బర్త్డే అయిపోయాక ఆ వీక్ అంతా ఎందుకో చాలా బిజీగా ఉండే మేము. సో ఐ కుడెంట్ మేక్ ఇట్ అప్. సో అది సంగతి. నేను ఏం పని చేస్తున్నా సరే నా చుట్టే ఉంటారు అనమాట. నా పిల్లలు ఇద్దరు ఈగర్ లాగా తిరుగుతూనే ఉంటారు. గున్నమ్మ మాత్రం అన్నిట్లో హెల్ప్ చేద్దామని, వీడేమో ప్రతి దాంట్లో చేదు పెట్టి దాన్ని ఎక్స్పీరియన్స్ చేయాలని చెప్పేసి వీడి ఆత్రం వీడుకుంటుంది. ఇంకా అంతే. Mommy, don't. నెక్స్ట్ డే రోజు ఈ గిఫ్ట్ ఇచ్చేటప్పుడు గున్నమ్మ టీచర్ ఒక చిన్న క్లిప్పింగ్స్ పంపించింది. అవి కూడా మీకు ఇక్కడ షేర్ చేస్తున్నాను, చూసేసేయండి. మంచిగా బర్త్డే సాంగ్ పెట్టి ఒక చిన్న డాన్స్ వేసి గిఫ్ట్లు షేర్ చేసుకొని వాళ్ళు 10-15 minutes అదొక పిల్లలకి అదొక ఎంటర్టైన్మెంట్ అనమాట. ఐ రియలీ ఫెల్ట్ హ్యాపీ. దట్స్ ఆల్ for today's video. I hope you all liked it. Thank you so much for watching. We'll meet you in the next one. Tata, bye bye.